సెలబ్రిటీస్ని రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రమోట్ చేసినందుకే వాళ్ళని ఇరికిచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం. డిస్క్లైమర్ ఉంటుంది. సెలబ్రిటీ ఇమేజ్ వరకు మనం చూడడం జరుగుతుంది. అంటే కొన్ని కంపెనీస్ ప్రీ లాంచ్ ఆఫర్స్ పెట్టి కూడా బాగా చీటింగ్ చేస్తాయనేది ఒకటి. అవును, కంపెనీస్ ఎత్తేసిన రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఉన్నాయి మన హైదరాబాద్లో. అవును, మోసం చేసిన కంపెనీలు కూడా ఉన్నాయి. కంప్లీట్ సెలబ్రిటీని చూసి కూడా నమ్మి మోసపోకూడదు. అది తప్పు అని తెలిసి కూడా ఇక్కడ మాత్రం సెలబ్రిటీస్ని రియల్ ఎస్టేట్ కంపెనీ గుట్కాల్ని కూడా ప్రమోట్ చేసే సెలబ్రిటీస్. బాలీవుడ్ పెద్ద స్టార్లు అందరూ గుట్కా ప్రమోట్ చేస్తారు. సో ఇప్పుడు గుట్కా తినేవాడు ఎవరు? సెలబ్రిటీని చూసి ప్రాపర్టీని కొనొద్దు. సెలబ్రిటీ ఉన్న వల్ల ప్రైస్ పెరగదు. సెలబ్రిటీ రేపు పొద్దున ఈ కంపెనీ చేస్తాడు, రేపు ఇంకో కంపెనీ చేస్తాడు, రేపు చేయకపోవచ్చు. అదే సెలబ్రిటీ చేయకపోవచ్చు. అదే సెలబ్రిటీ ఏ కాంపిటేటర్ అయితే ఉన్నాడో ఆపోజిట్ కాంపిటేటర్కి పని చేయొచ్చు రేపు వెళ్ళి. నమస్తే, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. ఈ మధ్యకాలంలో మనం కొన్ని రియల్ ఎస్టేట్లో కొన్ని ఇష్యూస్ చూస్తున్నాం. అంటే సెలబ్రిటీస్ కొన్ని వెంచర్స్ని కానీ కొన్ని కంపెనీస్ని కానీ అంటే రియల్ ఎస్టేట్ కంపెనీస్ని కానీ ప్రమోట్ చేసినప్పుడు ఒకవేళ ఆ రియల్ ఎస్టేట్ కంపెనీ ఏదైనా మోసం చేసినా లేకపోతే ఏదైనా చీటింగ్ చేసినా కూడా దానికి సంబంధించి ఎవరైతే సెలబ్రిటీస్ ప్రమోట్ చేస్తారో ఆ వెంచర్ని కానీ రియల్ ఎస్టేట్ కంపెనీని కానీ సో వాళ్ళ మీద కూడా కేసులు జరిగి వాళ్ళని కూడా దీంట్లో ఇరికించే ప్రయత్నం చేశారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ రియల్ ఎస్టేట్ కంపెనీస్ మోసం చేసినా చీటింగ్ చేసినా ఆ సెలబ్రిటీస్కి ఎంతవరకు సంబంధం ఉంటుంది? ఇట్లాంటి విషయాల మీద మనతో చర్చించడానికి రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రాజేష్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ విషయం మీద డిస్కస్ చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్. సార్, అయితే ఈ మధ్య మనం కొన్ని చూసాం సార్, రియల్ ఎస్టేట్ కంపెనీలో ప్రమోట్ చేసిన సెలబ్రిటీస్ని కొన్ని కేసుల్లో వాళ్ళ మీద కూడా పెట్టడం జరిగింది. రామ్ చరణ్ కావచ్చు, మహేష్ బాబు కావచ్చు, వీళ్ళందరూ కూడా కోవడం జరిగింది అందులో. సో నిజంగా ఇప్పుడు ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రమోట్ చేస్తే ఆ సెలబ్రిటీస్కి ఏం సంబంధం ఉంటుంది? అంటే ఎవరి లిమిట్స్లో వాళ్ళే ఉంటారు. నిజానికి ఇప్పుడు కంపెనీ ప్రమోట్ చేసినందుకు కంపెనీ మోసం చేస్తే సెలబ్రిటీని దానికి బాధ్యతగా చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఎలా ఉంటుందంటే సార్, ఇప్పుడు బ్రాండ్ ఇమేజ్ని పెంచుకోవడం కోసం సెలబ్రిటీని వాడుతున్నారు. సో చాలామంది ఏంటంటే ఈ సెలబ్రిటీ ఉన్నాడు కాబట్టి వర్త్ ఉంటుంది, లీగాలిటీ ఉంటుంది, నమ్మి కొనవచ్చు. ఒక్కొక్క సెలబ్రిటీకి ఒక్కొక్క ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది, ఒక్కొక్క కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తారు వాళ్ళు. సో వాళ్ళని నమ్మి ప్రాపర్టీగా ఉన్నప్పుడు ఏదైనా ఇష్యూ అయినప్పుడు డెఫినెట్గా మిమ్మల్ని చూసుకున్నాం కదా అనేది ప్రజల్లో ఆందోళన ఉంటుంది. బట్ ఏంటంటే వాళ్ళు ఏం చేస్తారంటే లీగాలిటీ ఇవంతా వాళ్ళకు ఎంతవరకు చెక్ చేస్తారనేది మనకు తెలియకపోయినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఆ బ్రాండ్ని ప్రమోట్ చేస్తారు. ఆ బ్రాండ్ యొక్క ఇమేజ్ వరకే వాళ్ళ పరిధిలో ఉంటుంది. సో మిగతా లీగాలిటీ కానీ ఫైనాన్షియల్ ఇష్యూస్ కానీ వాళ్ళకి సంబంధం లేదు. సో వాళ్ళు ప్రతిదీ కూడా మనల్ని చెక్ చేసుకోమని చెప్తారు. సో ఆ డిస్క్లైమర్ ఉంటుంది. బట్ ఏంటంటే మనం ఆయన సెలబ్రిటీ ఇమేజ్ వరకు మనం చూడడం జరుగుతుంది. సో దానివల్ల కంప్లీట్ సెలబ్రిటీని చూసి కూడా నమ్మి మోసపోకూడదు. సెలబ్రిటీని ఎంతవరకు నమ్మాలి, ఎంతవరకు చూడాలి, ఆ ప్రాజెక్ట్ని ఎంతవరకు ప్రమోట్ చేయగలుగుతుంటే మనం చూడాలి తప్ప నువ్వు లీగాలిటీ చెక్ చేసుకుంటా సెలబ్రిటీ మీద డిపెండ్ అయిపోతే మోసపోతాం. సో గతంలో కొన్ని కంపెనీస్ సెలబ్రిటీని వాడి లీగాలిటీ లేకుండా చేసిన కంపెనీలు చాలా ఉన్నాయి. సో చాలామంది కనుమరుగైపోయారు. ఇప్పుడు అంతెందుకు సార్, ఇప్పుడు గుట్కాల్ని కూడా ప్రమోట్ చేసే సెలబ్రిటీస్ ఉన్నారు మన ఇండియాలో. సో గుట్కా తినడం అనేది ఆరోగ్యానికి 100% హానికరం, ఖచ్చితంగా అది ఇబ్బంది పడుతుంది శరీరాన్ని అని చెప్పేసి అందరికి తెలిసిందే. అయినా కూడా దాన్ని ప్రమోట్ చేసే ఉన్నారు సెలబ్రిటీస్. అది తప్పు అని తెలిసి కూడా దాంట్లోకి వెళ్ళిపోతారు. మరి ఇప్పుడు ఇక్కడ మాత్రం సెలబ్రిటీస్ని రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రమోట్ చేసినందుకే వాళ్ళని ఇరికిచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం. అంటే ఇరికించడం అనేది ఏముండదని, దేనికైనా బాధ్యులు. ఇప్పుడు ఒకరిని మీద డిపెండ్ అయ్యి ఒకరిని నమ్మిపోతున్నాం కాబట్టి వాళ్ళు కూడా జాగ్రత్త వహించాలి. ఇప్పుడు చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు, కొన్ని యాడ్స్ చేయరు వాళ్ళు. ఇప్పుడు కొంతమంది ఆల్కహాల్ యాడ్ చేయరు, కొంతమంది చేస్తారు. ఎందుకు ఆల్కహాల్ యాడ్ చేయరంటే వాళ్ళని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కాబట్టి దాన్ని నన్ను చూసి నేను చేసే దానివల్ల డ్యామేజ్ అవుతుందని ఉద్దేశిస్తూనే కొంతమంది ఆల్కహాల్ యాడ్ చేయరు. వాళ్ళకున్నటువంటి అది వాళ్ళకున్న మోటో అది. అలా అని అందరూ అలా ఉంటారు కదా. ఇప్పుడు మీరు అన్నటువంటి గుట్కా యాడే ఉంది. బాలీవుడ్ పెద్ద స్టార్లు అందరూ గుట్కా ప్రమోట్ చేస్తారు. సో ఇప్పుడు గుట్కా తినేవాడు ఎవరు? అతి సామాన్యుడు, డైలీ వేజెస్ పనిచేసే వాళ్ళు గుట్కా తింటారు. సో దానివల్ల ఎంత హార్మ్ఫుల్ ఉంటుందనే విషయం వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళు పట్టించుకోరు అది.
మనం ఏం చేస్తున్నాం, అరే మన బాదుషా చేశాడు, మన సెలబ్రిటీ చెప్పాడు, మా హీరో చెప్పాడు అని చెప్పి మనం దాన్ని టేస్ట్ చేయడం, దానికి అలవాటు పడడం, బానిస అవడం ఇది జరుగుతుంది. దాని మీద కూడా కాషన్ ఉంటుంది, డిస్క్లైమర్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఉంటుంది. బట్ ఏంటంటే అది ప్రచారంలో భాగంగా, అడ్వర్టైజ్మెంట్లో భాగంగా వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. ఇక్కడ రియల్ ఎస్టేట్కి వచ్చేసరికి కూడా ఏంటంటే ఏదైనా కూడా మనము సెలబ్రిటీని చూసి ప్రాపర్టీ కొనుక్కుందామని సెలబ్రిటీ చెప్పింది కానీ ప్రాపర్టీలోకి పోయి చేస్తే ప్రమాదం అయింది. ఏదైనా కూడా నీకు సంబంధించినటువంటి వరకు, నువ్వు తీసుకున్నటువంటి ప్రాపర్టీ వరకు ఏ సెలబ్రిటీ ఉన్నా కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చేసినా నిన్ను, మీరు చేయాల్సింది ఏంది, ఆ ప్రాపర్టీ ఎక్కడి నుంచి అప్రూవ్స్ వచ్చాయి, లీగాలిటీ ఎంతవరకు ఉంది, ఏ బ్యాంక్స్ ఫైనాన్స్ ఇస్తున్నాయి, ఏ బ్యాంక్స్ టైప్ అయి ఉన్నారు, ఒకసారి లీగాలిటీ మీరు కూడా చెక్ చేసుకోండి. లీగాలిటీ చెక్ చేసుకోకుండా ప్రాపర్టీ మీద గుడ్డిగా వాళ్ళని నమ్మి మోస్తే గతంలో జరిగినట్టుగా జరిగే అవకాశం ఉంటుంది. సెలబ్రిటీని చూసి ప్రాపర్టీని కొనొద్దు. సెలబ్రిటీ ఉన్న వల్ల ప్రైస్ పెరగదు. సెలబ్రిటీ రేపు పొద్దున ఈ కంపెనీ చేస్తాడు, రేపు ఇంకో కంపెనీ చేస్తాడు, రేపు చేయకపోవచ్చు, అదే సెలబ్రిటీ చేయకపోవచ్చు. అదే సెలబ్రిటీ ఏ కాంపిటేటర్ అయితే ఉన్నాడో ఆపోజిట్ కాంపిటేటర్కి పని చేయొచ్చు రేపు వెళ్ళి. సెలబ్రిటీకి ఎవరు డబ్బులు ఎక్కిస్తే వాళ్ళకి ప్రమోట్ చేస్తాడు. సో సెలబ్రిటీ ఉండని ప్రైస్ పెరిగి ఉన్న ప్రాజెక్టులు పోయి మీరు సెలబ్రిటీని నమ్మి ప్రాపర్టీ కొంటే మోసపోయినట్టే. సెలబ్రిటీని ఎంతవరకు చూడాలో అంతవరకు చూడండి. కానీ ప్రాపర్టీ మొత్తం సెలబ్రిటీ చూసుకుంటా అంటే మీరు కొనే ప్రాపర్టీని సెలబ్రిటీ లీగల్గా చెక్ చేయడు కదా ప్రతి ప్రాపర్టీని. తనకేం కావాలి, ఆ లీగాలిటీ ఉందా లేదా, చెక్ చేసిందా లేదా మనకు తెలియదు. ఆయన బ్రాండ్ ఇమేజ్ కోసం ఆయన ప్రమోట్ చేస్తుండు, ఆయన పని ఆయన చేస్తుండు, మన పని మనం చేయాల్సిందే. కంపల్సరీ మనం లీగాలిటీ చెక్ చేసుకోవాలి, అప్రూవ్స్ ఎక్కడి నుంచి తీసుకున్నది చెక్ చేయాలి, ఎక్స్టెండ్ ఎంత ఉందో చెక్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్ ఎలా ఉందో చెక్ చేయాలి, కనెక్టివిటీ ఎలా ఉందో చెక్ చేయాలి, వీళ్ళు ఏ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ ఇస్తున్నారో చెక్ చేయాలి, ఏ టైం బౌండరీలో చేస్తున్నారో చూడాలి. ఇవన్నీ చెక్ చేసుకున్నప్పుడు మనం మోసపోవడానికి ఛాన్స్ ఉండదు. ఈ ఓన్లీ సెలబ్రిటీ మీద డిపెండ్ అయ్యి ఆయన చూసుకుంటారులే అందరంటే జరిగే మోసాలకు ఎవరు బాధ్యులం కాదు మనం. సరే అయితే ఒకవేళ సరే ఇప్పుడు సెలబ్రిటీస్ బాధ్యులు కాదు దీనికి. సరే అదొకే, అది పక్కన పెడితే ఒకవేళ ఏదైనా కేసు అయినప్పుడు ఒక సెలబ్రిటీని ఈ విషయంలో ఇరికించినప్పుడు, ఇప్పుడు మొన్న మహేష్ బాబు మీద ఏదో ఈడీ రైడ్ జరిగింది, లేకపోతే ఈడీ ఆఫీస్కి మహేష్ బాబు వెళ్ళి విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది. సో అంటే వాళ్ళ మీద ఇట్లాంటి కేసులు జరిగినప్పుడు అంటే ఎటువంటి యాక్షన్ ఉంటుంది వాళ్ళ మీద గవర్నమెంట్ నుంచి? అంటే వాళ్ళు ఓన్లీ ప్రమోషన్ పార్ట్ వరకే చూస్తారు. వాళ్ళు అగ్రిమెంట్లో కూడా అదే ఉంటుంది, జస్ట్ ప్రమోషన్ మాత్రం. అంటే వాళ్ళు తీసుకున్న రెమ్యునరేషన్ ఏదైనా రిటర్న్ పే చేయడం అట్లాంటివి అట్లా ఏమి ఉండదు. అది విత్ ఇన్ ది లీగల్ బ్యాటిల్లో ఏం జరుగుతుంది అనేది మనం ముందే డిస్కస్ చేయలేము. కానీ వాళ్ళు ఓన్లీ ప్రమోషన్ వరకే ఉంటారు. ఇంటర్నల్గా ఫైనాన్షియల్గా ఇవంతా మన కస్టమర్కి బిల్డర్కి మధ్యలో ఉన్నటువంటి ఇష్యూస్ వాళ్ళకి సంబంధం లేదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి అంతే, తప్ప వాళ్ళకి ఏమి ఉండదు. ఏదైనా ఉంటే అది కోర్టులు పరిధిలో ఉంటుంది కాబట్టి కోర్టు ఎలా చూస్తుంది, ఎలా చెప్తుంది అనేదాన్ని చూడాలి. అంటే కొన్ని కంపెనీస్ ప్రీ లాంచ్ ఆఫర్స్ పెట్టి కూడా బాగా చీటింగ్ చేస్తాయి అనేది ఒక టాక్ నడుస్తుంది. అంటే కేసులు కూడా అయినాయి. అవును, ప్రీ లాంచ్ పెట్టి కంపెనీస్ ఎత్తేసిన రియల్ ఎస్టేట్ కంపెనీలు కూడా ఉన్నాయి మన హైదరాబాద్లో. చాలా మంది కొన్ని కోట్ల రూపాయల మోసం చేసిన కంపెనీలు కూడా ఉన్నాయి. సో ప్రీ లాంచ్ అనేది దానికి ఎందుకు అట్రాక్ట్ అవుతారు సార్ జనాలు కూడా? అంటే ప్రీ లాంచ్ కు అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కు డిఫరెన్స్ ఏంటంటే ప్రైస్ వేరియేషన్ ఉంటుంది. 3,000 to 4,000 వేరియేషన్ ఉండేది ఓపెన్ ఫ్లాట్ లో. అదే కన్స్ట్రక్షన్కి వచ్చేసరికి ఏంటంటే ఎస్ఎఫ్టీకి 2,000 నుంచి 3,000 డిఫరెన్స్ కనపడుద్ది. సో దానివల్ల ఏంటంటే కామన్ మ్యాన్ కానీ ఎవరైనా కానీ సరే ప్రాపర్టీ కొనుక్కున్నప్పుడు ఒక 10-15 లక్షల డిఫరెన్స్ కనపడుతుంది కదా, సో ముందే ఇన్వెస్ట్ చేద్దాం, ఎలా ప్రాపర్టీ కొందాం అనుకుంటున్నాం కదా, ప్రీ లాంచ్ వస్తుంది, అప్రూవ్ వస్తుంది అనే ఉద్దేశంతో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇక్కడ జరిగేది మోసం జరగడానికి ఉండేటువంటి మెయిన్ మోటో ఏంటంటే ఒక ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తుంది, ఒక కంపెనీ ఎక్స్ అనే కంపెనీ వచ్చి ప్రాజెక్ట్ని అనౌన్స్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ ఏజెన్సీ అంటే వై అనే పర్సన్ దగ్గర వీళ్ళు ప్రాపర్టీ తీసుకుంటారు. ఆ ప్రాపర్టీ ఏ మోడ్ ఆఫ్ డెవలప్మెంట్లో ఉంటుందనేది చూడాలి. అది అగ్రిమెంట్ మోడ్లో డెవలప్మెంట్ రేషియోలో తీసుకుంటున్నారా, లేదా వీళ్ళు సేల్ లీడ్ పర్చేజ్ చేసుకొని వీళ్ళు డెవలప్మెంట్కి వెళ్తున్నారా, లేదు ఇద్దరు మ్యూచువల్ డెవలప్మెంట్కి వెళ్తున్నారా అనేది మనం చూడాలి. ఇవన్నీ చూడకుండా మనం ప్రీ లాంచ్ అని చెప్పగానే పలానా ప్లేస్ పలానా సర్వే నెంబర్ అనగానే గుడ్డిగా పోయి డబ్బులు ఇచ్చేయడం వల్ల ఏమవుతుందంటే రేపు వాళ్ళకు 6 months 1 year గ్యాప్ వచ్చినప్పుడు డిఫరెన్స్ కనపడేటప్పుడు అప్రూవ్ రాదు, యాక్సెప్ట్ చేయరు. ఒకవేళ వచ్చినా కూడా తను యాక్సెప్ట్ చేయడు, ఎందుకంటే తన పేరు మీద ల్యాండ్ ఉంటుంది, తన పేరు మీద అప్రూవల్ ఉంటాయి కాబట్టి తను యాక్సెప్ట్ చేయకపోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సో ఏ కండిషన్లో ల్యాండ్ డెవలప్మెంట్ జరుగుతుంది అనేది ఫస్ట్ థింగ్ మనం చూడాలి. మనం ప్రీ లాంచ్కి వెళ్ళినప్పుడు ఇది చూడాలి. ఇవి చూడకుండా గుడ్డిగా వాళ్ళని నమ్మి కంపెనీ చూసి డబ్బులు ఇచ్చేస్తే మాత్రం డెఫినెట్గా ఏదైనా డీవియేషన్ జరిగిన రోజు 100% జరిగేది మోసమే. గతంలో జరిగిన అన్ని కంపెనీలు కూడా ఇదే. అయితే ఇలా మోసం చేసిన కంపెనీల నుంచి ఏమైనా అమౌంట్ రికవర్ చేసిన సందర్భాలు ఏమైనా రికవర్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదు, ఇప్పటివరకు జరిగింది లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు కోర్టు పరిధిలోకి వెళ్ళిపోద్ది, సివిల్ మ్యాటర్ అవుద్ది, కోర్టు పరిధిలోకి వెళ్ళిపోద్ది. కోర్టు జడ్జిమెంట్ వచ్చేదాకా వెయిట్ చేయాలి మనం. జడ్జిమెంట్ అక్కడ ల్యాండ్ లార్డ్ ఏం చేస్తారు, నాకు డబ్బులు ఇవ్వలేదు కానీ నేను ల్యాండ్ ఇవ్వలేదు తనకి, ఆ బిల్డర్ నాకు డబ్బులు ఇవ్వలేదు,
నేను ల్యాండ్ ఇవ్వలేదు, పోనీ ఆ బిల్డర్ నాకు డెవలప్మెంట్ చేస్తున్న టైంలో చేయలేదు, నేను ల్యాండ్ ఇవ్వట్లేదు, అగ్రిమెంట్ డిస్క్వాలిఫై అయిపోద్ది. సో దానివల్ల ఈ కస్టమర్స్ ఎవరైతే బిల్డర్ మీద డిపెండ్ అయ్యి ఆ కంపెనీ మీద డిపెండ్ అయ్యి డబ్బులు కడతారో తనకు ప్యానిక్ అయిపోతుంది. ప్యానిక్ అయిపోయినప్పుడు ఎస్కేప్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ప్రీ లాంచ్కి పోకపోవడమే బెటర్ చాయిస్. అంటే ప్రీ లాంచ్ మీద రేరా ఏమైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది? అసలు రేరాకి సంబంధం ఉండదు ఆ టైం? రేరాకి సంబంధం ఉంది. అసలు రేరా తెచ్చిన ఉద్దేశమే ఇటువంటి మోసాలు జరగకూడదు, కన్స్ట్రక్షన్ క్వాలిటీ పెంచాలి, ఈ ఫ్రాడ్ కంపెనీస్ ప్రీ లాంచ్ ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ప్రీ లాంచ్ ఇచ్చారు. కానీ ప్రీ లాంచ్ అని ఎక్కడ అనౌన్స్ చేయరు. సో పబ్లిక్ అనౌన్స్మెంట్ ఉండదు కాబట్టి ఎవరు కంప్లైంట్ చేయరు. సో అన్అఫిషియల్గా నడిచిపోతుంటుంది అంతా కూడా, అఫిషియల్గా జరగదు ఎక్కడ కూడా. సో దానివల్ల ఇష్యూ అవుతుంది. ఎవరైనా సో ప్రీ లాంచ్ వెళ్ళి ఎప్పుడు వెళ్ళాలంటే ఆ ల్యాండ్ యొక్క అగ్రిమెంట్స్ కరెక్ట్గా ఉండి, డెవలప్మెంట్స్ కరెక్ట్గా ఉండి, లేదా ఇన్స్టెట్ చేయలో అప్రూవ్ వచ్చింది, మరీ ప్రీ లాంచ్కి వెళ్ళకుండా ఇనిషియల్ అప్రూవ్ వచ్చింది, డీసీ లెటరో లేదా ఎల్పీ నెంబర్ వచ్చింది, అప్పుడు ఇన్వెస్ట్ చేయండి. అప్పుడు ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉంటుంది కాబట్టి మీకు అప్రూవ్ వచ్చి ఉంటుంది, అగ్రిమెంట్స్ అన్నీ ఉంటాయి కాబట్టి అప్పుడు చేయండి. ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్, అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్, ఆ లేఅవుట్ కన్స్ట్రక్షన్, ఆ లేఅవుట్ డెవలప్మెంట్ అయ్యేసరికి 1.5-2 years పడుతుంది. ఈలోపు మీరు పెట్టినటువంటి ప్రతి రూపాయి కూడా రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పెరుగుతుంది, ఎందుకంటే డెవలప్మెంట్ మోడ్ పెరిగినా కొద్దీ అక్కడ కన్స్ట్రక్షన్ రిజల్ట్ కనపడ్డా కొద్దీ ప్రైస్ పెరుగుతుంటుంది. సో అట్లా లాభం ఉంటుంది, మీకు కొద్దిగా ప్రైస్ తక్కువ వస్తుంది. పూర్తిగా ఎటువంటి అప్రూవల్ లేకుండా ప్లేన్ ల్యాండ్ ఉంది, ఇక్కడ నేను ఏదో అద్భుతం చేస్తా అంటే మాత్రం ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయకండి. అది ఏ బిల్డర్ అయినా కానీ, ఎందుకంటే వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో మాకు తెలియదు. అంటే బేసిక్గా చెక్ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ గురించి ఏమన్నా అంటే ప్రీ లాంచ్ ఇన్షియల్ చేయాలి. మనం లాంచింగ్ ప్రాజెక్ట్ ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా టీఎస్ రేరా, అక్కడ ఉన్నటువంటి పరిధిలో ఉన్న హెచ్ఎండి ఏది, ఏ జోను, ఏ టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, ఎంత టైంలో ఇస్తున్నారు, వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నట్టు ఇది అగ్రిమెంట్ మోడ్ ఏ మోడ్ ఉంది, ఇవన్నీ చెక్ చేయాలి. లీగల్ బట్ ఎవ్రీథింగ్ చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే ఎవరిని నమ్మే ఉద్దేశం లేదు, వాళ్ళు నమ్మకూడదు. ఎందుకంటే ఈ రియల్ ఎస్టేట్ ఓనర్స్ ఇస్తారా మరి మనకి? ఇస్తారు, వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రాపర్టీ పర్చేజ్ చేసే ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళ పర్సనల్ లీగల్ ఒపీనియన్ కాపీ ఉంటుంది. మన దగ్గర చాలామంది లాయర్లు, అడ్వకేట్స్ లీగల్ ఒపీనియన్ ఇస్తున్నారు. 10,000 ఇస్తే లీగల్ ఒపీనియన్ ఇచ్చేస్తారు 3-4 daysలో. సో దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇంత పెద్ద ప్రాపర్టీ 50 లక్షల నుంచి ₹1 కోటి పెట్టి మనం ఓ ఫ్లాటో, అపార్ట్మెంటో, విల్లానో దేనో కొందాం అనుకో, లక్షల ఇన్వెస్ట్మెంట్, ఓ 10,000 పెట్టి లీగల్ ఒపీనియన్ తీసుకోవడం తప్పలేదు కదా. సో లీగల్ ఒపీనియన్ తీసుకోవడం వల్ల అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఫైనల్గా సెలబ్రిటీస్ నమ్మే, సెలబ్రిటీని చూసే మనం ఏ ప్లాట్ కానీ ఏ వెంచర్లోకి ఎంటర్ అవ్వడం కరెక్ట్ కాదు. బేసిక్గా అన్ని చెక్ చేసుకొని మన బాధ్యతగా, అంతే మన బాధ్యత మనం చేయాలి. వాళ్ళ ప్రమోషన్ పార్ట్ వరకే వాళ్ళ బాధ్యత. మనం లీగల్గా, ఫిజికల్గా డెవలప్మెంట్స్ ఏందున్నది ఏదంతా కూడా మనం చూడాలి. మహేష్ బాబుని చూసామనో లేకపోతే రామ్ చరణ్ చూసామనో ఇట్లాంటి. ఇప్పుడు మన కంపెనీ ఏంది, ఒక పెద్ద హీరో ప్రమోట్ చేశాడు, తన వీళ్ళు ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ మోడ్లో డబ్బులు ఇచ్చారు వాళ్ళకి, 50 లక్షలు, ₹1 కోటి. తను వేరే దగ్గర ఇన్వెస్ట్ చేశాడు, స్ట్రక్ అయిపోయాడు. ఇప్పుడు నాకు డబ్బులు ఇవ్వని ఒక హీరో ఇంటికి పోయి అడిగితే తనకేం సంబంధం? తను బాండ్ ప్రమోట్ చేసిండు, మీరు బిల్డర్ మధ్యలో జరిగిన దానికి తను ఏం చేస్తాడు? కాకపోతే ఏంటంటే ఇటువంటివి కూడా సెలబ్రిటీలు దృష్టిలో పెట్టుకోవాలి ఎథికల్గా ఎంతవరకు. ఎందుకంటే కస్టమర్ బేస్డ్ ప్రోడక్ట్లు కాబట్టి కస్టమర్కు అన్యాయం జరిగే ప్రతి ప్లేస్లో కూడా ఈ సెలబ్రిటీ మాట్లాడగలిగితే, ఈ సెలబ్రిటీ సపోర్ట్ చేయగలిగితే డెఫినెట్గా సెలబ్రిటీల మీద ఇంకొద్ది బాధ్యత పెరుగుతుంది, సెలబ్రిటీల మీద ఇంకొద్ది నమ్మకం పెరగడానికి అవకాశం ఉంది. మంచి ఉన్నప్పుడే మేము, చెడు జరిగినప్పుడు మాకు సంబంధం లేదనే ఉద్దేశం కాకుండా చెడు జరిగినప్పుడు కూడా మేము కూడా సపోర్ట్ ఉన్నాం, మంచి జరిగినప్పుడు నేనే కదా ప్రమోట్ చేసింది, చెడు జరిగినప్పుడు కూడా నేను కూడా మాట్లాడతా అనే ఉద్దేశం సెలబ్రిటీలో పెరిగిన రోజు ప్రతి బ్రాండ్ ప్రమోషన్కు వాల్యూ పెరుగుతుంది, నమ్మకం పెరుగుతుంది, వాళ్ళ విలువ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్స్.